సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాలని జాతీయ ఎంబీసీ సంఘాల సమితి జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ కోరారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని, దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం తరపున తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ రజక సంఘాల నాయకులు గురువారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ సెప్టెంబర్ 26న నల్గొండ పట్టణం సాగర్ రోడ్డులోని రజక భవనం వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఐలమ్మ విగ్రహానికి రంగులు వేయించడంతో పాటు తగిన విధంగా అలంకరించాలని, విగ్రహం పరిసరాలను పరిశుభ్రం చేయించడంతో పాటు టెంట్, మైక్ తదితర ఏర్పాట్లు చేయాలని కోరారు. వివిధ కుల సంఘాల నాయకులతో పాటు అధికారులను, ప్రజాప్రతినిధులను కార్యక్రమానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో రజక సంఘాల నాయకులు చిలకరాజు చెన్నయ్య, నగేష్, సిహెచ్ వెంకన్న, పి వెంకన్న, సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు. తెలంగాణ వీరనారి ధీరవంతి అయినటువంటి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను సెప్టెంబరు 26వ తారీఖున అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలో సాగర్ రోడ్లోని రజక భవన్ వద్ద గల ఐలమ్మ విగ్రహం వద్ద జయంతి జయప్రదాని కోసం తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని నల్లగొండ జిల్లా రజక సంఘాల తరపున కోరడం జరిగింది. విగ్రహం దగ్గర కలరింగ్ కానీ, గార్లింగ్ కానీ, శానిటేషను, టెంటు, మైకు, అట్లాగే దీనికి ముఖ్య అతిథులను కానీ వివిధ కుల సంఘాలని ఆహ్వానించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులైనటువంటి డిబిసిడిఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఆ అధికారులు ఖచ్చితంగా రేపు 26వ తారీఖు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 26వ తారీఖు నాడు జరిగేటువంటి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయటకై నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు నల్లగొండ చుట్టుపక్కల నుండి వివిధ కుల సంఘాలు, ఐలమ్మ అభిమానులు, బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితర నాయకులంతా ఈ యొక్క కార్యక్రమం జయప్రదానికి తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 26వ తారీఖున జయంతి ఉన్న సందర్భంగా కలెక్టర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జయంతి ఉత్సవాలను మరియు అక్కడ టెంట్ కానీ, శానిటేషన్ కానీ, కలరింగ్ కానీ చేసి అక్కడ ప్రజాప్రతినిధులకు ఆహ్వానించడం, కుల సంఘాల పెద్ద మనుషులను, ప్రజా సంఘాలను ఆహ్వానించాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను జయప్రదం చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది.